ఇదిగోండి అర్జీ, మేము ఇచ్చిన అర్జీ, మేము ఇచ్చిన అర్జీలు మాకు 3 సంవత్సరాల నుంచి న్యాయం చేయకుండా తెప్పుతున్నారు. మా అమ్మ 70 సంవత్సరాలు, ఆమె నడువులు లేవు. ఇదంతా నెల్లూరు ఎంపీ వచ్చేసి తిరుపాలు చేసిన కుట్ర. ఇది పోకిరి పిల్లకాయలు పెట్టి ఒక టీచర్ని కొట్టించి 3 సంవత్సరాలకి న్యాయం జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిస్తా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకుండా డీఈఓలు కలెక్టర్లు అందరూ చేరి డ్రామాలు ఆడుతున్నారు. ఒక టీచర్ని మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మేము అదిస్తే మేము ఆవేశపరుడు పిచ్చోడని మా మీద ముద్ర వేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి సార్ మా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు నా భార్యకి మధ్య చిచ్చు పెట్టారు కాపురంలో. ఏ రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఏ మంత్రి చెప్తున్నాడు, ఏ ఏదో చెప్తున్నాడు. చెప్తున్న కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి ఇగో అర్జీలు చూడండి, ఇగో పిల్లకాయల అర్జీలు, ఇదిగో మమ్మల్ని కొట్టించిన రాయి, ఇదిగో పోగిరి విద్యార్థి చేత కొట్టించిన రాయి. ఎవరు చేయాలి న్యాయం? మాకు స్కూల్కి పోతే క్లాసులు చెప్పుకున్న పిల్లకాయలు పెట్టి దాడులు చేయిస్తా, క్లాసులు చెప్పలేదు వస్తున్నాడు డిఓ మొదటి తప్పుడు ఎత్తవా? గడుపు పండి మేము తిడతా ఉంటే తిడుతున్నారని మాట్లాడా. ఎన్ని రోజులు సార్ ఇది? మేము ఇక్కడ కూర్చుంటాం సాయంత్రం దాకా, ఇక్కడే కష్టం. మేము న్యాయం చేసిన దాకా చూసాము. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి సమయం పాటించాం. మేము న్యాయం చేస్తారులేని కలెక్టర్ రావడం అసలు తప్పించుకుని తిరుగుతున్నారు అందరూ. మాకు ఎవరు చేయాలి న్యాయం? కోర్టు పోతే అడ్వకేట్లు కొరిపాలు అవుతాడు అతను తిరుపాలు. నెల్లూరు ఎంఏ చేసిన అరాచకాలు ఇగో రాండి చూడండి, అందరూ చూడండి. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. కూర్చోను. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగో రాయి పెట్టి పోకిరి పిల్లకాయలు పెట్టి రాళ్లతో కొట్టిస్తే ఇదిగో రాయి ఎవిడెన్స్, మొత్తం ఎవిడెన్స్. ఇక పిల్లకాయలు రాయించిన లెటర్స్ కూర్చో, నేను ఒక్కడైనా కూర్చుంటా. మాకు ఎవరు న్యాయం చేయకుండా, మాకు న్యాయం జరగకుండా, మా పక్క ఎవరు నిలబడకుండా పొలిటికల్ లీడర్స్ చెప్పి లోకల్ పొలిటికల్ లీడర్స్ బతిలాడుకుంటే వాళ్ళు రానియకుండా మా గురించి చెడుగా చెప్తా మా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడండి ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయో. మొత్తం పిల్లకాయలు అడగడు పోయి మేము ఎట్లా చదువు చెప్పామో. 18 సంవత్సరాలు మేము సిన్సియర్ గా చదువు చెప్తే ఈ రోజుకి యాక్షన్ లేదో. ఒక్కరి మీద నేరం చేసిన టీచర్లందరినీ తప్పిస్తున్నారు. డిఈఓ ప్రధాన కుట్రదారుని తప్పించాడు. అసలు